పోరాటంలో భారత మాత ఎట్లయితే పుట్టిందో, భారత మాత ఎట్లయితే జనించిందో, అట్లనే పాల సముద్రం చిలికినప్పుడు లక్ష్మీదేవి ఎట్లయితే ఆవిర్భవించిందో, ఉద్యమ కడలి మదనంలో తెలంగాణ తల్లి ఉద్భవించింది. తెలంగాణ తల్లి రూపాన్ని ఉమ్మడి ఉద్వేగంతో తెలంగాణ ఉద్యమం తీర్చిదిద్దింది. ఇది ఏ ఒక్క నాయకుడో ఒక రాజకీయ పార్టీకో సంబంధించిన రూపం కాదు. తెలంగాణ తల్లిని చూడంగానే ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. నాటి పోరాట స్ఫూర్తి రగులుతా ఉంటది తెలంగాణలోని ప్రతి ఒక్కరి గుండెల్లో. ఈ జాతి సమిష్టిగా సాధించిన ఈ పోరాటంలో సాంస్కృతిక పోరాటం కూడా మళ్ళొక్కసారి గుర్తొస్తుంది. ఒకనాడు ఎక్కిరించబడ్డాం మనం, మీకు భాష రాదు, మీ యాస చక్కగా లేదు, మీకు పరిపాలన రాదు, దబ్బన తెలంగాణ ఇస్తే కూడా మీకు పరిపాలన చేతనైతదా, మీకు అన్నం తినుడు నేర్పిందే మేము అంటూ ఎక్కిరించిన వాళ్ళ నోరులు మూతపడే విధంగా 10 ఏళ్లలోనే తెలంగాణను భారతదేశంలో అగ్రభాగాన నిలబెట్టింది కేసీఆర్ నాయకత్వం అనే మాట మళ్ళొక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మన భాషను ఎక్కిరించి సినిమాలలో జోకర్లకు పెట్టి మన ఆట పాటల్ని ఈసడించి ఈ బోనాలేంది, ఈ మైసమ్మేంది, ఈ పెద్దమ్మేంది, ఈ ఎల్లమ్మేంది అని మన గ్రామ దేవతల్ని ఎక్కిరించిన వాళ్ళ నోర్లు మూతలు పడే విధంగా, సాంస్కృతిక ఆధిపత్యానికి తెరబెట్టే విధంగా, తెరదించే విధంగా ఎట్లా అయితే ఉద్యమంలో ఎదిరించినామో మళ్ళొక్కసారి తెలంగాణ తల్లిని చూడంగానే యాదికొస్తుంది. ఈ మహత్తర పోరాటంలో పుట్టిన తెలంగాణ జనని తెలంగాణ తల్లి. మనం భూమిని అమ్మ అంటాం, ధరణి అంటాం, అవని అంటాం, భూమాత అంటాం, తల్లి అంటాం, ధరిత్రి అంటాం. అట్లాగే దేశాన్ని కూడా తల్లిగానే కొలుచుకుంటాం, భారత మాత అంటాం. అట్లాగే మనం పుట్టిన గడ్డను మాతృమూర్తిగా చూసుకునే సంస్కారం ఉన్న నేల ఈ భారత నేల. అట్లాంటి ఈ భారతదేశంలో భారత మాత ఎంత అద్భుతంగా ఉంటుందో మీ అందరికీ నాకంటే బాగా తెలుసు. ఆనాడు మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారి భారత మాతను వారణాసిలో పెట్టినప్పుడు మహాత్మా గాంధీ గారు అనుకున్నది తప్పకుండా స్వాతంత్రం వస్తుంది, వచ్చినాక భారతదేశం ఉజ్వలంగా వెలగాలని చెప్పి భారత మాతకు బంగారు కిరీటం, ఆభరణాలు, అద్భుతంగా ఒక దేవతామూర్తిలాగా భారత మాతను వారణాసిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాటి ప్రధానమంత్రిగా హరిద్వార్లో ఆమె కూడా భారత మాతను పెద్ద ఊరేగింపు తీసి హరిద్వార్లో ప్రతిష్ఠించింది. ఆ మూర్తిని అట్లే ఉంచింది. అదే మాదిరిగా తెలుగు తల్లి మన రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి పాలకులు తెలుగు తల్లిని పెట్టిండ్రు. మరి తెలుగు తల్లికి కూడా బంగారు కిరీటం ఉంటుంది, చేతుల కలశం ఉంటుంది, బ్రహ్మాండంగా ఒంటి నిండా ఆభరణాలు ఉంటాయి. అదేవిధంగా పక్కనే ఉండే తమిళనాడులో అక్కడి తమిళ సోదరులు తమిళ తాయి అని పెట్టుకున్నారు. వాళ్ళ అమ్మకు తమిళ మాతకు తమిళ తాయి అని పేరు పెట్టుకున్నారు. ఆమెకు కూడా బ్రహ్మాండమైన కిరీటం, బ్రహ్మాండమైన వజ్ర వైడూర్యాలతో కూడుకున్న ఆభరణాలు. పక్కనే కర్ణాటకలో కన్నడ మాతకు కన్నడ అంబే అని పిలుస్తారు. మరి కన్నడ అంబేకి కూడా మొత్తం పైనుండి కింది వరకు దేవతామూర్తి మాదిరిగా చూడంగానే దండం పెట్టాలనిపించేటట్టు బ్రహ్మాండంగా ఒక దేవతామూర్తి రూపాన్ని ఇచ్చిండ్రు. మరి అదే పద్ధతుల్లో మన వైతాళికులు, మన తెలంగాణ మహానుభావులు, ఉద్యమ నాయకులు, ఇక్కడి రచయితలు, సాహితీవేత్తలు, ఇక్కడి కళాకారులు, కవులు అందరూ కూడా మొదటి నుంచి తెలంగాణ తల్లిని అద్భుతంగా కీర్తించుకున్నారు. ఒకనాడు మహాకవి దాశరథి గారు అన్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు. దాంతో పాటు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని 70 ఏండ్ల కిందట ఆనాడు దాశరథి గారు అన్నమాట. అదేవిధంగా రావెల్ల వెంకటరామారావు గారు అనే ఒక కవి అద్భుతంగా చెప్పినాడు, వెలలేని నందనోద్యానమురా నా తల్లి తెలంగాణ అని చెప్పి గొప్పగా తల్లి తెలంగాణ గురించి మాట్లాడిన పరిస్థితి. ఇక మీకు తెలుసు ఉద్యమం గురించి అయితే ధూమ్ధాములు, బతుకమ్మలు, బోనాలు, ఆటపాటలతో ఇది మన సంస్కృతి, ఇది మన గొప్పతనం అని చెప్పి మనం చెప్పుకున్నాం.